See, in reliability design concept, the objective is to maximize the reliability of the system by maintaining the duplicate copies of each device. So we have to find out how many copies of each device that we can purchase with the given money in order to maximize the reliability. Okay, so what are the given values? Devices be given, cost of each device be given, and the reliability of each device be given, and the money also be given. The money also be given. With this given money, how many copies we can maintain, that we have to find out. So this upper bound is not given. We have to find out this upper bound. Okay. So. Um, So first of all, what we have to do is we have to find out the we have to first of all we have to purchase at least one copy of each device. In order to set up the system, first of all we have to purchase at least one copy of each device. One copy of each device we have to purchase. First, we have to find out the cost of purchasing one copy of each device. So, what is the cost of purchasing one copy of each device? For purchasing D1, 30 rupees is needed, D2 15 and D3 20. So total cost is 30 plus 15 plus 20 is 65. So 65 amount is needed for purchasing one copy of each device. So the remaining amount is 100 minus 65, which is equal to what? 35. Remaining amount is 35. So, with this remaining amount, we have to find out how many copies of each device that we can purchase based on the reliability. Okay. సో విత్ ద రిమైనింగ్ అమౌంట్ ఫస్ట్ ప్రతి డివైస్ వన్ కాపీ పర్చేస్ చేస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ సిస్టమ్ సెటప్ చేయాలి అంటే ప్రతి డివైస్ వన్ కాపీ అనేది కంపల్సరీగా ఉండాలి తర్వాత డూప్లికేట్ కాపీస్ రిమైనింగ్ అమౌంట్ ఎన్ని పర్చేస్ చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి డూప్లికేట్ కాపీస్ రిమైనింగ్ అమౌంట్ ఎన్ని పర్చేస్ చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి సింగిల్ కాపీ ప్రతి డివైస్ యొక్క సింగిల్ కాపీ పర్చేస్ చేయాలి తర్వాత రిమైనింగ్ అమౌంట్తో ఏ డివైస్ ఎన్ని కాపీస్ పర్చేస్ చేయొచ్చు ఓకే అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో అది ఎలా అంటే బేస్డ్ ఆన్ ద రిలయబిలిటీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ బేస్డ్ ఆన్ ద రిలయబిలిటీ అండ్ కాస్ట్ ఆఫ్ ది డివైస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ కాపీస్ దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఓకే సో రిలయబిలిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే ది ఛాన్సెస్ టు వర్క్ ది డివైస్ కరెక్ట్లీ the reliability of D1 is 0.9. It means that D1 works 90%. 90% of chances are there for D1 to work. Okay, 90% chances are there for D1 to work. So, what are the chances of D1 to fail? What are the chances of D1 to fail? 90% వర్క్ అవుతుంది అంటే ఇంకా 10% ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా అండ్ D2 reliability is 0.8 means 80% D2 works correctly. Only 10 to 20% chances are there for D2 to fail. And D3 reliability is 50%. So it works 50% correctly. 50% chances are there to it to fail. Okay. సో విచ్ డివైస్ మనం ఏ డివైస్ని మెయింటైన్ మల్టిపుల్ కాపీస్ ఏ డివైస్ని మెయింటైన్ చేయాలనుకుంటాము రిలయబిలిటీ దేనికైతే తక్కువ ఉంటుందో దాన్ని ఎక్కువ కాపీస్ మెయింటైన్ చేయాలనుకుంటాం అర్థమవుతుందా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఏ డివైస్కి అయితే ఉంటాయో ఆ డివైస్ని ఎక్కువ కాపీస్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది సో ఒకవేళ ఆ డివైస్ ఫెయిల్ అయినా కానీ ఇంకో కాపీతో మనం సిస్టమ్ని రన్ చేయొచ్చు అర్థమవుతుందా సో దేనికైతే రిలయబిలిటీ తక్కువ ఉంటుందో సో దాన్ని మనం ఎక్కువ కాపీస్ మెయింటైన్ చేయాలనుకుంటాము ఓకే సో ఇంకోటి ఏంటి ఆ రిలయబిలిటీ తక్కువ ఉన్నా కానీ ఒకవేళ దాని కాస్ట్ ఎక్కువ ఉందనుకోండి రిమైనింగ్ అమౌంట్ కంటే కాస్ట్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం పర్చేస్ చేయలేము సో ఇప్పుడు
నెంబర్ ఆఫ్ కాపీస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ టూ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాము? రిలయబిలిటీ ఆఫ్ ది డివైస్ కన్సిడర్ చేస్తాము అండ్ కాస్ట్ కూడా కన్సిడర్ చేస్తాము. ఓకే, అర్థమవుతుందా? ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ ఇన్ ద సెన్స్ మాక్సిమం D1 ఎన్ని కాపీస్ పర్చేస్ చేయొచ్చు రిమైనింగ్ అమౌంట్తో. నెక్స్ట్ మాక్సిమం D2ని ఎన్ని కాపీస్ పర్చేస్ చేయొచ్చు రిమైనింగ్ అమౌంట్తో. సో మాక్సిమం ఎన్ని కాపీస్ అనేదాన్ని ఏమంటారు అంటే అప్పర్ బౌండ్ అంటారు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద అప్పర్ బౌండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ఫస్ట్. So remaining amount is 35. Suppose if we spent this 35 on D1 on purchasing D1 only, then how many copies we can maintain, how many copies we can purchase? సో ఇప్పుడు అప్పర్ బౌండ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే రిమైనింగ్ అమౌంట్తో ఆ డివైస్ని ఎన్ని కాపీస్ పర్చేస్ చేయొచ్చు. ఈ రిమైనింగ్ అమౌంట్ అంతా ఆ డివైస్ పైన స్పెండ్ చేస్తే ఎన్ని కాపీస్ పర్చేస్ చేయొచ్చు, దాన్ని అప్పర్ బౌండ్ అంటారు. 35 D1 పై స్పెండ్ చేస్తే ఎన్ని కాపీస్ పర్చేస్ చేయొచ్చు? D1 కాస్ట్ ఎంత? 30. సో 1 కాపీ పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్గా 1 కాపీ పర్చేస్ చేసాము, ఇప్పుడు ఒక 1 కాపీ. టోటల్ ఎన్ని కాపీస్? 2 కాపీస్. నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ ఓన్లీ D2 పై మాత్రమే స్పెండ్ చేస్తున్నాము అనుకుంటే D2ని ఎన్ని కాపీస్ పర్చేస్ చేయొచ్చు? సో 15 కాస్ట్, D2 కాస్ట్ is 15. So we can purchase 2 copies. Initially 1 copy we have purchased. So total 3 copies. Assume that we are spending the remaining amount only on purchasing D3, then how many copies we can purchase? 1 copy we can purchase because the cost is 20 and the remaining amount is 35. 1 copy we can purchase. Initially we have purchased 1 copy, so total 2 copies. So this is the upper bound. This is the upper bound. Okay, is it clear? ఓకే, అప్పర్ బౌండ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైందా? ఫస్ట్ అప్పర్ బౌండ్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే రిపీట్ చేయాలి. ఏం లేదమ్మా, రిమైనింగ్ అమౌంట్తో ఈ డివైస్ని ఎన్ని కాపీస్ పర్చేస్ చేయొచ్చో ఫైండ్ అవుట్ చేయాలి అంతే. రిమైనింగ్ అమౌంట్ని ఓన్లీ D1 పై స్పెండ్ చేస్తే ఎన్ని కాపీస్? D1 కాస్ట్ 30, రిమైనింగ్ అమౌంట్ 35. 1 కాపీ పర్చేస్ చేయొచ్చు. ఇనిషియల్గా బై డిఫాల్ట్ 1 కాపీ అన్నిటిని మెయింటైన్ చేయాలి. చేయంగా రిమైనింగ్ అమౌంటే కదా మనం తీసుకుంటున్నాము. ఈ రిమైనింగ్ అమౌంట్ ఓన్లీ ఆ డివైస్ పై మాత్రమే స్పెండ్ చేస్తే ఎన్ని కాపీస్ పర్చేస్ చేయగలుగుతాము అనేదాన్ని అప్పర్ బౌండ్ అంటారు. సో D1 కాస్ట్ 30, సో మనం రిమైనింగ్ అమౌంట్ 35 కాబట్టి 1 కాపీ పర్చేస్ చేయగలుగుతాం. ఇనిషియల్గా సిస్టమ్ సెటప్ చేయడానికి 1 కాపీ పర్చేస్ చేసింటాం కదా, సో total 2 copies. Like that we have to find out the upper bound. Okay. Later, what we have to do is after finding the upper bound, this problem is solved similar to 0R1 knapsack problem. 0R1 knapsack problem ఎలా అయితే సాల్వ్ చేసామో సేమ్ అలానే ఇక్కడ కూడా దీన్ని సాల్వ్ చేస్తాం. సో 0R1 knapsack ప్రాబ్లం ఒకసారి గుర్తు తెచ్చుకోండి, దాన్ని ఎలా సాల్వ్ చేసాము అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి 0R1ని. సో 0R1 knapsack ప్రాబ్లంలో ఏం చేసాము? Suppose n objects are given, we have find out the s power 0 to s power n values. S power 0 to s power n values we find. So there the pair is profit and weight pair. In 0R1 knapsack problem, the pair is profit and weight pair. Here each pair is reliability and cost pair. Each pair is reliability and cost pair. So reliability ఏంటి, కాస్ట్ ఏంటి?
So here also we'll find out from s power 0 to s power n, we will find out s power 0 to s power 0 to s power n, we will find out. Okay. S power 0 means what? If no device is there, then what is the reliability and what is the cost? S power 1 means maximum, at most one device is there in the system, then what is the reliability and cost? S power 2 means at most two devices are there, then what is the reliability and cost? S power 3 means at most three devices are there, then what is the reliability and cost? Okay. So these values we have to find out. So initially we are finding s power 0. S power 0 means no device is there, then reliability is 1 and the cost is 0. Why we are taking reliability as 1 is, if there are no devices, actually the reliability is 0, but we are taking it as 1 because in the next step, on finding the next s values, on finding s power 1, s power 2, s power 3, we will multiply the reliability and add the constant to the next values. To the next s values, we will multiply the reliability and we will add the constant. So s power 1 find out చేసేటప్పుడు s power 0లో ఉన్న వాల్యూస్తో రిలయబిలిటీని మల్టిప్లై చేస్తాము, కాస్ట్ని యాడ్ చేస్తాము. సపోజ్ ఇక్కడ రిలయబిలిటీ 1 తీసుకోకుండా 0 తీసుకుంటే ఏమవుతుంది అంటే మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. సో మీరు ఎంత వాల్యూ తీసుకున్నా ఇక్కడ మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది కాబట్టి, సో దట్స్ వై వీఆర్ టేకింగ్ ఇనిషియల్లీ ద రిలయబిలిటీ యాజ్ 1 అండ్ ది కాస్ట్ ఈజ్ 0. Next we have to find out s power 1. S power 1 is equal to what? S power 1 is s1 power 1 union s2 power 1. సో ఓన్లీ s1 s2 ఇక్కడ టూ వాల్యూస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే s power 1లో the upper bound of d1 is 2. d1 is 2. That's why we are finding s1 power 1 union s2 power 1. So if the upper bound is 3, then we have to find out three values here, s1, s2, s3. Depending upon the upper bound, that many s values we have to do the union. Okay. So ఇక్కడ s1 power 1 means the base value indicates the number of copies and the power value indicates the device number. Power value indicates the device number and the base value indicates the number of copies. అర్థమవుతుందా? s1 power 1, s1 power 1 means d1 1 copy, s2 power 1 means d1 2 copies. ఓకే, మాక్సిమం d1 2 కాపీస్ పర్చేస్ చేయగలుగుతాం కాబట్టి, సో d1 1 కాపీ ఉంటే రిలయబిలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి, దెన్ d1 2 కాపీస్ ఉంటే రిలయబిలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి. సో ఈ రెండు యూనియన్ చేస్తే మనకి s power 1 వస్తుంది. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇది s power 1 అంటే మీనింగ్ తెలుసుకోండి. పవర్లో ఉన్నది డివైస్ నెంబరు, బేస్లో ఉన్నది నెంబర్ ఆఫ్ కాపీస్. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ s1 పవర్ 1 ఫైండ్ అవుట్ చేయండి. s1 పవర్ 1 అంటే మీనింగ్ ఏంటి, d1 1 కాపీ, d1 1 కాపీ. సో d1 1 కాపీ మెయింటైన్ చేస్తే రిలయబిలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి రాసుకోవాలి. d1 రిలయబిలిటీ is 0.9 and its cost is 30. 0.9, 30. Okay. Next, s2 power 1 means d1 2 copies. If d1 2 copies are maintained, then each copy cost is 30 rupees. 2 copies cost is 60 rupees. The reliability is 0.99. How we get this reliability is C. సో ఇక్కడ ఏంటి, d1 2 కాపీస్ మెయింటైన్ చేస్తే రిలయబిలిటీ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో d1 2 కాపీస్ మెయింటైన్ చేస్తే కదా, 2 కాపీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏమవుతాయి, వర్క్ అయ్యే ఛాన్సెస్ 0.9 అయితే
ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? 1 మైనస్ 0.9 ఫెయిల్ అయ్యే ఛాన్సెస్. 2 కాపీస్ అట్ ఏ టైమ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? 1 మైనస్ 0.9 ఇంటూ 1 మైనస్ 0.9 అట్ ఏ టైమ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్. 2 కాపీస్ అట్ ఏ టైమ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ వచ్చి 1 మైనస్ 0.9 ఇంటూ 1 మైనస్ 0.9. ఓకే, సో ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్. 2 కాపీస్ అట్ ఏ టైమ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అంటే 1 మైనస్ 0.9 హోల్ స్క్వేర్. సో వర్క్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? 1 మైనస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అయ్యే ఛాన్సెస్. సో 1 minus 1 minus 0.9 whole square. So this is the reliability of D1 2 copies. D1 2 copies work చేసే ఛాన్సెస్ ఏంటి అంటే 0.99. So this is the reliability. 0.99, 60. 2 కాపీస్ మెయింటైన్ చేస్తే D1 దాని రిలయబిలిటీ 0.99, కాస్ట్ వచ్చి 60. ఓకే, సో ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రతిసారి ఎస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎస్ పవర్ ఎన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎస్ పవర్ ఎన్ మైనస్ 1లో ఉన్న వాల్యూస్తో రిలయబిలిటీని మల్టిప్లై చేయాలి, కాస్ట్ని యాడ్ చేయాలి. ఓకే, సో ఎస్ పవర్ 1 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎస్ పవర్ 1లో ఉన్న వాల్యూస్ని ఎస్ పవర్ 0లో ఉన్న వాల్యూస్తో ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే ఎస్ పవర్ 1లో ఉన్న రిలయబిలిటీని ఎస్ పవర్ 0లో ఉన్న రిలయబిలిటీతో మల్టిప్లై చేయాలి, కాస్ట్ని యాడ్ చేయాలి. సో 1 into 0.9 is 0.9. 30 plus 0 is 30 only. Next 1 into 0.99 is 0.99 only, and 0 plus 60 is 60 only. ఓకే, అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందమ్మా? చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది చూడండి, 0 or 1 knapsack ప్రాబ్లం ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో సేమ్ అలానే ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? సో 0 or 1 knapsack ప్రాబ్లంలో ఏం చేసాము? ఎస్ పవర్ 0 నుంచి ఎస్ పవర్ ఎన్ వరకు ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సేమ్ అలానే ఇక్కడ కూడా ఎస్ పవర్ 0 నుంచి ఎస్ పవర్ ఎన్ వరకు ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ ఏం చేసాము? ఎస్ పవర్ 1 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎస్ పవర్ 0లో ఉన్నదానికి ప్రాఫిట్ వెయిట్ యాడ్ చేసాము. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము? ఎస్ పవర్ 1 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎస్ పవర్ 0లో ఉన్న పేర్తో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము. అంటే ఏం చేస్తున్నాము? ఎస్ పవర్ 1లో ఉన్న దాన్ని ఎస్ పవర్ 0లో ఉన్న ఎస్ పవర్ 1లో ఉన్న ప్రతి టపుల్ని ఎస్ పవర్ 0లో ఉన్న ప్రతి టపుల్తో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఆపరేషన్ ఏంటి అంటే ఎస్ పవర్ 1లో ఉన్న ప్రతి టపుల్ని అంటే ఎస్ పవర్ 0లో ఉన్న రిలయబిలిటీతో ఎస్ పవర్ 1లో ఉన్న రిలయబిలిటీని మల్టిప్లై చేయాలి, కాస్ట్ని యాడ్ చేయాలి. వన్ ఇంటూ 1 into 0.9 ఏంటమ్మా? 1 into 0.9 is 0.9 plus 30 plus 0 is 30. Next 0.99 into 1
We are multiplying the reliability and adding the cost. That's what we are doing. We are not doing any magic. 60 plus 0. ఇది చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. అర్థమైందా? సో ఇక్కడ ఏం లేదు, ప్రతి దాంట్లో రిలయబిలిటీ కాస్ట్ టప్పులు తీసుకుంటున్నాము అంతే. సో ఎస్ పవర్ 1 అంటే ఏం చేయాలి? S1 పవర్ 1 యూనియన్ S2 పవర్ 1. యూనియన్ S3 పవర్ 1 ఎందుకు తీసుకోలేదు? ఎన్ని ఎస్ వాల్యూస్ తీసుకోవాలి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ది అప్పర్ బౌండ్. ఓకేనా? సో సపోజ్ ఇక్కడ అప్పర్ బౌండ్ 3 ఉందనుకోండి, దెన్ అప్పుడు ఎస్ పవర్ 1 లో ఏ వాల్యూస్ వస్తాయి చెప్పండి? అప్పర్ బౌండ్ 3 ఉంటే ఓకే, ఎస్ పవర్ 1 లో ఏ వాల్యూస్ వస్తాయి? S1 పవర్ 1 యూనియన్ S2 పవర్ 1 యూనియన్ S3 పవర్ 1. ఫస్ట్ దీని మీనింగ్ అర్థమైతే మీకు ఇది అర్థమవుతుంది. సో దీని మీనింగ్ ఏంటి? S1 పవర్ 1 అంటే D1 1 కాపీ ఉంటే బేస్ లో ఉన్నది నంబర్ ఆఫ్ కాపీస్, బేస్ లో ఉన్న డిజిట్ నంబర్ ఆఫ్ కాపీస్ ఇండికేట్ చేస్తుంది. పవర్ లో ఉన్న డిజిట్ డివైస్ నంబర్ ని ఇండికేట్ చేస్తుంది. సో S1 పవర్ 1 అంటే D1 1 కాపీ మెయింటైన్ చేస్తే రిలయబిలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి? నెక్స్ట్ S2 పవర్ 1 అంటే D1 2 కాపీస్ మెయింటైన్ చేస్తే రిలయబిలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి? యూనియన్ S3 పవర్ 1 అంటే D1 3 కాపీస్ మెయింటైన్ చేస్తే రిలయబిలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి? 3 కాపీస్ మెయింటైన్ చేయడానికి అప్పర్ బౌండ్ 3 లేదు కాబట్టి we have stopped up to S2 power 1. Okay, then we are finding these values. S1 power 1, S1 power 1 is equal to, so S1 power 1 means D1 1 copy. What is the reliability cost? We are writing reliability of D1 is 0.9 and the cost of D1 is 30. That's we are writing here. And then the meaning of this one is D1 2 copies. D1 2 copies. If D1 2 copies are maintained, then the cost is 1 copy cost is 30, 2 copies cost is 60. And the reliability is 0.99 అని రాస్తున్నాను. 0.99 ఎలా వచ్చింది అనేది చెప్తున్నాను. ఓకే, సో రిలయబిలిటీ అంటే ఏంటి? ప్రాబిలిటీ దట్ ది డివైస్ వర్క్స్ కరెక్ట్లీ. ఓకే, డివైస్ వర్క్ చేసే ప్రాబిలిటీ అనమాట. ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏంటి అంటే 2 డివైజెస్ కదా ఇక్కడ మెయింటైన్, 2 కాపీస్ కదా మెయింటైన్ చేస్తున్నాము. 2 కాపీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏమవుతాయి? 1 మైనస్ 0.9 ఇంటూ 1 మైనస్ 0.9. వర్క్ అయ్యే ఛాన్సెస్ 0.9 అయితే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? 1 మైనస్ 0.9. సో 1 మైనస్ 0.9 హోల్ స్క్వేర్ వచ్చి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్. సో ఇది 2 కాపీస్ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? 1 మైనస్ 0.9 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే విల్ గెట్ 0.99. సో 2 కాపీస్ వర్క్ అయ్యే ఛాన్సెస్ వచ్చి 0.99 అండ్ ది కాస్ట్ ఈస్ 60. సో అప్పుడు ఈ రెండింటిని యూనియన్ కదా చేయాలి, ఆ 2 వాల్యూస్ని యూనియన్ చేస్తున్నాము, ఇక్కడ రాస్తున్నాము. కానీ ఇంకోటి ఏం చేయాలి అంటే S1 పవర్ S పవర్ 1 లో ఉన్న వాల్యూస్ని S పవర్ 0లో ఉన్న వాల్యూస్తో ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. చేసి వచ్చిన దాన్ని S పవర్ 1లో రాసుకోవాలి. సో ఇక్కడ 1 0నే ఉన్నాయి కాబట్టి ఆపరేషన్ పర్ఫామ్ చేసిన సేమ్ వాల్యూసే వస్తాయి కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా రాసాము. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే రిలయబిలిటీని మల్టిప్లై చేయాలి, కాస్ట్ని యాడ్ చేయాలి. ఇందులో ఉన్న రిలయబిలిటీని ఇందులో ఉన్న రిలయబిలిటీతో మల్టిప్లై చేయాలి, ఇందులో ఉన్న కాస్ట్ని ఇందులో ఉన్న కాస్ట్తో యాడ్ చేయాలి. అదే చేస్తున్నాను ఇక్కడ. సో చేస్తే ఈ వాల్యూస్ వచ్చాయి. దట్ ఈస్ S పవర్ 1. నెక్స్ట్ we have to find out S power 2. We have to find out S power 2. So S power 2 means what? It is related to D2. D2. So D2, how many copies upper bound is there? What is the upper bound of D2? D2 upper bound is 3. So D2 upper bound is 3. So S power 2 is equal to
S1 power 2 union S2 power 2 union S3 power 2. S3 power S3 వరకు ఎందుకు తీసుకున్నామంటే అప్పర్ బౌండ్ 3 కాబట్టి we can take up to S3. Okay, what is the meaning of this one? పవర్ లో ఉన్నదాన్ని డివైస్ నెంబర్ అంటారు, బేస్ లో ఉన్నదాన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ అంటారు. ఓకేనా? సో ది మీనింగ్ ఏంటి? D2 1 కాపీ ఉంటే రిలయబిలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి? D2 2 కాపీస్ ఉంటే రిలయబిలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి? D2 3 కాపీస్ ఉంటే రిలయబిలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి? అది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా? S పవర్ 2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. ఎస్ రెస్పాండ్ రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఓకే, నెక్స్ట్ S1 పవర్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసి యూనియన్ చేయాలి కదా. సో ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసి యూనియన్ చేయాలి. సో వీఆర్ ఫైండింగ్ ది ఫస్ట్ వాల్యూ S1 పవర్ 2. S1 పవర్ 2 మీన్స్ వాట్? D2 1 కాపీ, D2 1 కాపీ, D2 1 కాపీ ఉంటే రిలయబిలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి రాస్తుంది. చూడండి, D2 యొక్క రిలయబిలిటీ ఏంటి ఇచ్చిన క్వశ్చన్ లో 0.8, కాస్ట్ ఏంటి 15. దట్స్ వాట్ వీఆర్ రైటింగ్, 0.8 15. ఓకే, నెక్స్ట్ వీఆర్ ఫైండింగ్ S2 పవర్ 2. S2 power 2 is equal to S2 power 2 means D2 2 copies, D2 2 copies. సో 2 కాపీస్ మెయింటైన్ చేయాలి అంటే ఒక్కొక్క కాపీ 15, 2 కాపీస్ అయితే ఎంత 30. 2 కాపీస్ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? ఫస్ట్ 2 కాపీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ లో నుంచి 1 మైనస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చేస్తే వర్క్ అయ్యే ఛాన్సెస్ వస్తుంది. 2 కాపీస్ అట్ ఎ టైం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? 1 minus 0.8, 1 into 1 minus 0.8, which is equal to 1 minus 0.8 whole square. సో ఇవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్. 2 కాపీస్ అట్ ఎ టైం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్. 2 కాపీస్ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? 1 మైనస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్, which is equal to 0.96. So the reliability is 0.96 and the cost is 30. D2 2 copies maintain చేస్తుంది. Next we are finding S3 power 2. S3 power 2 means D2 3 copies. If we maintain D2 3 copies, then what is the reliability and what is the cost that we are writing here? 3 copies fail అయ్యే chances first రాస్తున్నాము. Okay. 1 minus fail అయ్యే chances is equal to work అయ్యే chances, means that reliability. So 0.992, comma, కాస్ట్ ఈస్ 3 కాపీస్ కాస్ట్ ఏమవుతుంది? 1 కాపీ 15, 3 కాపీస్ ఎంత అవుతుంది? 45. ఓకే, దెన్ ఏమన్నాను, ఎస్ పవర్ 2 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎస్ పవర్ 1 లో ఉన్న టపుల్స్తో ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కదా. సో ఇవి ఎస్ పవర్ 2 లో ఉన్న టపుల్స్, ఈ 3 టపుల్స్ ఎస్ పవర్ 2 లో ఉన్న టపుల్స్. ఎలా వచ్చాయి? ఇవన్నీ యూనియన్ చేస్తే 0.8, 15, నెక్స్ట్ S2 పవర్ 2 అంటే 0.96, 30, S3 పవర్ 2 అంటే 0.992, 44. ఈ మూడు యూనియన్ చేస్తే ఎస్ పవర్ 2 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్ పవర్ 2 లో ఉన్న వాల్యూస్ని ఎస్ పవర్ 1 లో ఉన్న వాల్యూస్తో మ్యానిపులేట్ చేయాలి. సో ఏం చేయాలి అంటే రిలయబిలిటీని ప్రతి ఒక్క టపుల్తో ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఏం చేయాలి? ఈ టపుల్ తీసుకొని రిమైనింగ్ 2 టపుల్స్తో ఎస్ పవర్ 1 లో ఉన్న రిమైనింగ్ 2 టపుల్స్తో రిలయబిలిటీని మల్టిప్లై చేయాలి, కాస్ట్ని యాడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ టపుల్ తీసుకోండి 0.8, 15. ఓకే, తీసుకుంటే రిలయబిలిటీ మల్టిప్లై చేయండి. 0.8 ఇంటూ 0.9 ఏమొస్తుంది? 0.72.
కామా 15 ప్లస్ 30 45. ఓకే, నెక్స్ట్ అలానే ఈ టపుల్ని S1 పవర్ 1లో ఉన్న నెక్స్ట్ టపుల్తో ఏం చేయాలి, రిలయబిలిటీని మల్టిప్లై చేయాలి, కాస్ట్ని యాడ్ చేయాలి. ఓకే, రిలయబిలిటీ మల్టిప్లై చేస్తే 0.8 into 0.99, that is 0.792. Next 15 plus 60 is 75. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ టపుల్ని తీసుకొని S1లో ఉన్న అన్ని టపుల్స్తో సేమ్ రిలయబిలిటీ మల్టిప్లై చేయాలి, కాస్ట్ యాడ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ వాట్ టు డు? చెప్పండి అమ్మా. ఈ టపుల్ని ఏం చేయాలి? ఈ టపుల్ని రెస్పాండ్ అవ్వండి. చెప్పండి అమ్మా. డి సెక్షన్ ఈ టపుల్ని 0.96ని దేంతో మల్టిప్లై చేయాలి? 0.9, 30 అంటే 0.96ని దేంతో మల్టిప్లై చేయాలి? 0.9తోనా 30తోనా? సో 0.9తో మల్టిప్లై చేస్తే 0.864. 30ని ఏం చేయాలి? 30ని ఇక్కడ ఉన్న 30తో యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 60. ఓకే, లైక్ దట్. ఈ టపుల్ని నెక్స్ట్ సెకండ్ టపుల్తో S1లో ఉన్న సెకండ్ టపుల్తో రిలయబిలిటీని మల్టిప్లై చేయండి. 0.96 ఇంటూ 0.99, సో దట్ ఈస్ 0.952. నెక్స్ట్ 30 ప్లస్ 60, దట్ ఈస్ 90. ఓకే, సో అలా అన్ని చేస్తున్నాం. తర్వాత ఈ టపుల్ తీసుకొని S1లో ఉన్న 2 టపుల్స్తో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. చేస్తే మనకి ఈ 2 టపుల్స్ వచ్చాయి. ఓకే, ఇవి మనకు వచ్చిన టపుల్స్, S2లో వచ్చిన టపుల్స్ ఇవి. ఈ టపుల్స్లో ఈ 2 టపుల్స్ని మనము కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఈ టపుల్ చూడండి. ఈ టపుల్లో కాస్ట్ ఏముంది? 105 ఉంది. కాస్ట్ ఈస్ 105. బట్ మనకిచ్చిన అమౌంట్ ఎంత? మనకిచ్చిన మనీ ఎంత? 100. మనకిచ్చిన మనీ ఎంత? 100 ఇచ్చారు. సో మనకు అక్కడ వచ్చిన కాస్ట్ ఎంత? 105 వచ్చింది. అంటే 105 లేదు కదా మన దగ్గర. మన దగ్గర ఉన్నది ఓన్లీ 100. సో దిస్ ఈస్ నాట్ ది ఫీజిబుల్ వన్. దిస్ ఈస్ నాట్ ది ఫీజిబుల్ సొల్యూషన్. దట్స్ వై వీఆర్ ఎలిమినేటింగ్ దిస్ వన్. నెక్స్ట్ అలానే దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తున్నాం. ఎందుకంటే యూ రిమెంబర్ ది purging rule or dominance rule in 0 or 1 knapsack problem. What is the dominance rule in 0 or 1 knapsack problem? The dominance rule is ప్రాఫిట్ తక్కువ ఉండి వెయిట్ ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్ని అక్కడ ఎలిమినేట్ చేసింది. ప్రాఫిట్ తక్కువ వెయిట్ ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్స్ని 0 or 1 knapsack ప్రాబ్లంలో ఎలిమినేట్ చేసింది. అలానే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము అంటే రిలయబిలిటీ తక్కువ ఉండి కాస్ట్ ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్ని ఎలిమినేట్ చేయాలి. రిలయబిలిటీ తక్కువ ఉండి కాస్ట్ ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్ మనకి ఎలా ఉండాలి? డివైస్ ఎలా ఉండాలి? రిలయబిలిటీ ఎక్కువ ఉండాలి, కాస్ట్ తక్కువ ఉండాలి. ఓకే, సో అలా కాకుండా రిలయబిలిటీ తక్కువ ఉండి కాస్ట్ ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్స్ని ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ కూడా డామినెన్స్ రూల్ అప్లై చేస్తున్నాం.
యాక్చువల్గా ఎస్ పవర్ 0 నుంచి డామినెన్స్ రూల్ అప్లై చేయాలి, ప్రతి ఎస్ వాల్యూస్లో అప్లై చేయాలి. కానీ ఏంటి, ఎస్ పవర్ 0లో ఒక టపులే ఉంటుంది కాబట్టి కంపేర్ చేయడానికి ఇంకో టపుల్ ఉండదు కాబట్టి ఎస్ పవర్ 0లో అప్లై చేయట్లేదు. నెక్స్ట్ ఎస్ పవర్ 1లో అప్లై చేసినా కానీ నో టపుల్ ఈజ్ ఎలిమినేటెడ్. ఎందుకంటే ఫస్ట్ దీన్ని తీసుకోండి, ఈ టపుల్ని నెక్స్ట్ టపుల్తో కంపేర్ చేయండి. ఎలా ఉండాలి, రిలయబిలిటీ తక్కువ ఉండాలి, కాస్ట్ ఎక్కువ ఉండాలి కంపేర్ చేస్తే. సో ఇప్పుడు ఈ టపుల్ని సెకండ్ వన్తో కంపేర్ చేస్తే రిలయబిలిటీ తక్కువ ఉంది కానీ కాస్ట్ ఎక్కువ లేదు, కాస్ట్ తక్కువే ఉంది. సో నో నీడ్ టు ఎలిమినేట్. నెక్స్ట్ దీన్ని దీంతో కంపేర్ చేస్తే, సెకండ్ వన్ని ఫస్ట్ వన్తో కంపేర్ చేస్తే రిలయబిలిటీ ఎక్కువ ఉంది, సో నో నీడ్ టు ఎలిమినేట్. సో రిలయబిలిటీ తక్కువ ఉండాలి, కాస్ట్ ఎక్కువ ఉండాలి, ఆ రెండు సాటిస్ఫై అయితే ఎలిమినేట్ చేయాలి. సో ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి టపుల్ని ప్రతి ఒక్క టపుల్తో కంపేర్ చేయాలి. ఫస్ట్ టపుల్ని తీసుకొని రిమైనింగ్ అన్ని టపుల్స్తో కంపేర్ చేస్తాను. కంపేర్ చేస్తే ఫస్ట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉండాలి కదా, కాస్ట్ ఎక్కువ ఉండి రిలయబిలిటీ తక్కువ ఉండాలి. సో నేను ఫస్ట్ కాస్ట్ని కంపేర్ చేస్తున్నాను. ఇది ఒకవేళ ట్రూ అయితే నెక్స్ట్ రిలయబిలిటీని కంపేర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ కాస్ట్ వచ్చి 45, దీన్ని నెక్స్ట్ వీటితో కంపేర్ చేస్తే 75తో కంపేర్ చేస్తే ఏమొచ్చింది, విల్ గెట్ 75తో కంపేర్ చేస్తే ఏమొచ్చింది, స్మాల్ 45 is less than 75 అంటే కాస్ట్ ఎలా ఉంది, కాస్ట్ తక్కువ ఉంది. సో మనకి ఎలా ఉండాలి, కాస్ట్ ఎక్కువ ఉండి రిలయబిలిటీ తక్కువ ఉండాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు కంపేర్ 45 with 60. సో 45 రిమైనింగ్ అన్నిటికంటే తక్కువ ఉంది, సో ఆ టపుల్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గో ఫర్ ది సెకండ్ టపుల్, దట్ ఈస్ 0.792, 75. సో ఇది ఈ టపుల్ని తీసుకోండి. ఈ టపుల్ని ఇంకా ఎలిమినేట్ చేయలేదు మనము. సో 0.792, 75 ఈ టపుల్ని రిమైనింగ్ అన్ని టపుల్స్తో కంపేర్ చేయాలి. ఎలా కంపేర్ చేయాలి అంటే ఫస్ట్ కాస్ట్ని కంపేర్ చేయండి. 75 ఇస్ గ్రేటర్ దాన్ 45, కాస్ట్ ఎక్కువ ఉంది బట్ రిలయబిలిటీ తక్కువ కాదు, ఎక్కువ ఉంది. సో నో నీడ్ టు ఎలిమినేట్. నెక్స్ట్ దీన్ని రిమైనింగ్ వాటితో కంపేర్ చేయండి. 75 ఇస్ గ్రేటర్ దాన్ 60 అండ్ రిలయబిలిటీ ఇస్ లెస్ దాన్ ది సెకండ్ వన్. అంటే దీన్ని దీంతో కంపేర్ చేస్తే, ఈ టపుల్తో కంపేర్ చేస్తే రిలయబిలిటీ ఈజ్ లెస్ అండ్ కాస్ట్ ఈజ్ మోర్. రిలయబిలిటీ ఈజ్ లెస్ అండ్ కాస్ట్ ఈజ్ మోర్. అర్థమైందా? సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ దిస్ టపుల్. నెక్స్ట్ అలానే ఈ టపుల్ని రిమైనింగ్ అన్ని టపుల్స్తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి. ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్. 60 is less than 90, 60 is less than 75 and 60 is greater than 45, but reliability is greater than this one, so it is not satisfying. Like that the remaining two tuples also not satisfied. We are eliminating this tuple only using the dominance rule. Less reliability, more cost. కాస్ట్ ఎక్కువ ఉండి రిలయబిలిటీ తక్కువ ఉన్న టపుల్ ఇది ఒకటే కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసాం. అర్థమైందా ఇది ఎందుకు ఎలిమినేట్ చేసాము అనేది? నెక్స్ట్ we are finding s power 3. S power 3, what is s power 3 related to d3? So d3 upper bound is 2. So that's why we are taking two s values, s1 power 3 union s2 power 3. Okay, s1 power 3 means d3 1 copy. If we maintain d3 1 copy, what is the reliability and cost?
Then S2 power 3 means if we maintain D3 2 copies, what is the reliability and cost? That's we are writing here. Okay. So D3 cost is 20 and reliability is 0.5 in the given question. Then D3 2 copies cost is 20 plus 20 is 40 and its 3 copies reliability is, sorry, 2 copies reliability is 1 minus 0.5 whole square, 1 minus 1 minus 0.5 whole square, that is 0.74. The next ఈ టూ వాల్యూస్ మనకి ఎస్ పవర్ 3లో వచ్చాయి. ఏం చేయాలి? ఎస్ పవర్ 3లో వచ్చిన వాటిని ఎస్ పవర్ 2లో ఉన్న వాటితో రిలయబిలిటీని మల్టిప్లై చేయాలి, కాస్ట్ యాడ్ చేయాలి. ఎస్ పవర్ 2లో ఎన్ని టపుల్స్ ఉన్నాయి? 3 టపుల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 టపుల్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని టపుల్స్ అవుతాయి మనం మల్టిప్లై చేస్తే? 2 టపుల్స్, అక్కడ 3 టపుల్స్. సో టోటల్ 6 టపుల్స్ వస్తుంది. సో విల్ గెట్ 6 టపుల్స్. రిలయబిలిటీని మల్టిప్లై చేయాలి, కాస్ట్ యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ 0.5, 20 ఈ టపుల్ని ఏం చేయాలి? ఎస్ పవర్ 2లో ఉన్న మల్టిప్లై చేసి కాస్ట్ యాడ్ చేయాలి. కాస్ట్ ఈస్ 45 and here the cost is 20. 45 plus 20 is what? 65. రిలయబిలిటీని మల్టిప్లై చేసింటే 0.36 వచ్చింది. అర్థమవుతుందా? సో ఈ టపుల్స్ వచ్చాయి మనకి. ఇక్కడ ఈ టపుల్స్లో ఫస్ట్ ఈ టపుల్ తీసుకోండి. ఈ టపుల్ తీసుకుంటే ఇక్కడ కాస్ట్ ఏమొచ్చింది? 110 వచ్చింది. కానీ మనకి ఇచ్చిన మనీ 100 ఇచ్చాడు. సో 110 అంటే నాట్ పాసిబుల్. సో దట్స్ వై వీఆర్ ఎలిమినేటింగ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 130 అంటే మన దగ్గర ఉన్న మనీ 100. సో 130 అంటే నాట్ పాసిబుల్. నెక్స్ట్ ఇక్కడ 115 మన దగ్గర ఉన్నది 100. సో నాట్ పాసిబుల్. సో వీఆర్ ఎలిమినేటింగ్ దీస్ 3 టపుల్స్. Okay. In the remaining tuples we are writing and we are applying the dominance rule on the remaining tuples. So this tuple gets eliminated because, so here if we compare this tuple with this tuple, ఈ టపుల్తో కంపేర్ చేస్తే కాస్ట్ ఎక్కువ ఉంది, రిలయబిలిటీ దీనికంటే తక్కువ ఉంది. సో ఈ టపుల్తో కంపేర్ చేస్తే దీని కాస్ట్ ఎక్కువ ఉంది, రిలయబిలిటీ తక్కువ ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే. సో అందుకని దీన్ని ఎలిమినేట్ చేస్తుంది. అర్థమైందా ఇంతవరకు? ఎస్ పవర్ 3 వరకు. Did you understand? సో ఇప్పుడు ఇవన్నీ ఫీజిబుల్ సొల్యూషన్స్ అవుతాయి. ఈ ఫీజిబుల్ సొల్యూషన్స్ నుంచి ఒక సొల్యూషన్ మనం మైక్ ఎవరో ఆన్ చేస్తారా వచ్చింది. ఈ సొల్యూషన్స్ నుంచి ఒక సొల్యూషన్ని పిక్ చేసుకొని ఏ డివైస్ ఎన్ని కాపీస్ పర్చేస్ చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతవరకు క్లియరే కదా? సో అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అర్థమైందా ఇంతవరకు? సో ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్టివ్ అర్థం చేసుకోండి, రిమైనింగ్ అర్థమవుతుంది. ఆబ్జెక్టివ్ వచ్చి సిస్టమ్ యొక్క రిలయబిలిటీని మ్యాక్సిమైజ్ చేయాలి. రిలయబిలిటీ మ్యాక్సిమైజ్ చేయాలి అంటే ఏ డివైస్ ఎన్ని కాపీస్ మెయింటైన్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ D1 ఎన్ని కాపీస్, D2 ఎన్ని కాపీస్, D3 ఎన్ని కాపీస్ పర్చేస్ చేయాలి అనేది ఇచ్చిన మనీతో ప్లస్ ఈ రిలయబిలిటీతో బేస్ చేసుకొని ఎన్ని కాపీస్ మెయింటైన్ చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం దీన్ని ఏం చేస్తున్నాం? జీరో-R1 క్యాప్సైడ్ ప్రాబ్లం లాగే దీన్ని సాల్వ్ చేస్తున్నాం. ఎస్ పవర్ 0 నుంచి ఎస్ పవర్ n వరకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అంటే ఎస్ పవర్ 0 నుంచి ఎస్ పవర్ 3 వరకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే. సో ఎస్ పవర్ 3లో ఉన్నది మనకి ఫైనల్ ఫీజిబుల్ సొల్యూషన్స్. వాటిలో నుంచి ఒక ఆప్టిమల్ సొల్యూషన్ని పిక్ చేసుకోవాలి.
అర్థమైందా? సో ఇక్కడ ఏమేమి ఇస్తారు అంటే డివైజెస్ ఇస్తాడు, కాస్ట్ ఇస్తాడు, రిలయబిలిటీ ఇస్తాడు అండ్ మనీ కూడా ఇస్తాడు. ఓకే. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ అప్పర్ బౌండ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పర్ బౌండ్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఎస్ పవర్ 0 నుంచి ఎస్ పవర్ n వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. I will send the attendance link.